నితీష్ కుమార్ రాజీనామా ఒక్కసారిగా ముఖ్యమంత్రి పదవి నుంచి రాజ్యసభ సభ్యత్వంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. రాజ్యసభకు నామినేషన్ వేయడము చకచకా జరిగిపోయాయి పరిణామాలన్నీ. ఒక్కసారిగా ఇది అందరూ కూడా షాక్‌కి గురైన పరిస్థితి. అండ్ విపక్షాల నుంచేమో చూసారా నితీష్ కుమార్‌ని మొత్తానికే పక్కన పెట్టేశారు. సైడ్ లైన్ చేసేస్తున్నారు. బీజేపీతో ఎన్‌డీఏ కూటమిలోకి వచ్చే పార్టీలన్నిటికీ కూడా ఇదే పరిస్థితి వస్తుంది. అన్ని పార్టీలని బీజేపీ మింగేస్తుంది. ఇట్లాంటి వాదనలే చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? నితీష్ కుమార్ రాజీనామా చేయడం ఏంటి సడెన్‌గా? అండ్ ఆయన యాక్చువల్లీ పల్టూరామ్‌గా పేరుంది. సో ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండవచ్చు కానీ బట్ పదవిని వదులుకోవడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు. ఏదో ఒక ప్రతిష్టంభన జరిగి ఉండేది. నిజంగా ఆయన ఒకవేళ నెగటివ్ గా ఉండి ఉంటే ఈ నిర్ణయం ఆయన తీసుకోకూడదు అనుకుని ఉండుంటే లీక్స్ వచ్చుండేవి. మనకు మీడియాకి లీక్స్ ఇచ్చేవాడు. ఏదో ఒక రాద్ధాంతాన్ని అయితే చేసి ఉండేవాడు. బట్ అవేం చేయలేదు అని అంటే ఏం జరిగిందనే క్వశ్చన్ ఎక్కువ వస్తుంది. ప్లీజ్ సార్. సాయి గారు మీకు గుర్తుంటుంది నితీష్ కుమార్ గారు లాస్ట్ 2 ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్లోనే చెప్పారు, నేను నేను ఇంకా ముఖ్యమంత్రిగా ఉండను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను నెక్స్ట్ ఇది నా లాస్ట్ ఎలక్షన్ అనేది 2 సార్లు చెప్పారు ఆయన. అంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్ కాకుండా దానికన్నా ముందున్న అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఆయన అదే మాట. కానీ ఆయన మళ్ళీ వచ్చి సీఎం చైర్లో కూర్చున్నారు. దీనికి చాలామంది అప్పుడు కూడా అడిగారు ప్రశ్నలు. అంటే మీరు సచిన్ టెండూల్కర్ రిటైర్ అయినప్పుడు క్రికెట్ నుంచి వై నౌ అని అడిగే బదులు వై నాట్ అని అడగడానికి మీ కేసులో వచ్చేస్తుంది. సో ఇదొక మెయిన్ ఇదనమాట. మీరు రిటైర్ అయినప్పుడు అడగాలి అందరూ ఏం జరిగింది, ఎందుకు, ఎప్పుడని కాదు. ఎప్పుడని అడిగితే న్యాచురల్లీ మీరు ఓవర్ స్టే అయిపోయారు, మిమ్మల్ని పంపించాల్సిన టైం వచ్చిందని. నితీష్ కుమార్ గారు మనందరూ తెలిసిన సాయి గారు ఈజ్ అ వెటరన్ ఆఫ్ బీహార్ పాలిటిక్స్. 20 సంవత్సరాలు ఆల్మోస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంట్లో ఒక చిన్న పోర్షన్లో జీతం మాంఝీ గారు వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న టైం మనకు తెలిసింది. కానీ ఆయన పొలిటిక్స్లో మన అందరు తెలుసు, పల్టూరామన్ మీరే చెప్పారు, ఆయన ఒక పార్టీ నుంచి ఒక అలయన్స్ నుంచి ఇంకొక అలయన్స్, ఆ అలయన్స్ నుంచి మళ్ళీ చాలాసార్లు అక్కడ అలయన్సెస్ మారారు ఆయన. బహుశా లాస్ట్ ఎలక్షన్ మీకు గుర్తుంటుంది, ఫస్ట్ 3-4 మీటింగ్లో 3 నుంచి 4 పబ్లిక్ మీటింగ్కి ఆయన రాలేదు. ఆయన అనౌన్స్ చేసి కూడా మీటింగ్కి రాలేదు. అంటే ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూ ఉందని అందరూ అప్పుడు చెప్పారు. కొంతమంది ఏదో పొలిటికల్ ఇష్యూ ఉండొచ్చు, బీజేపీతో ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, సీట్ షేరింగ్లో ఉండొచ్చు అని చెప్పారు. కానీ ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, అది ఎప్పుడు బయట చెప్పారు. ఇప్పుడు మన శరద్ పవార్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు మనందరికి తెలుసు దట్ హీ హ్యాస్ అన్ ఇష్యూ. కానీ దాని గురించి ఎప్పుడైనా సోనియా గాంధీకి హెల్త్ ఇష్యూ అని తెలుసు. కానీ పొలిటికలీ ఇదొక మంచి అది ఇండియాలో దట్ వీ డోంట్ డిస్కస్ పొలిటిక్స్, మనం మాట్లాడము దాని గురించి ఏం జరుగుతుంది పొలిటిక్స్లో. హెల్త్ ఇష్యూ వచ్చి నితీష్ కుమార్ గారు బహుశా అదే జరుగుతుంది సాయి గారు, అండ్ హీ వాంట్స్ టు వాక్ అవే. కానీ ఇక్కడ అన్నిటికంటే పెద్ద సర్ప్రైజ్ ఏమైందంటే ఆయన కొడుకు పాలిటిక్స్లో లేరు, ఇంకా జేడీయూలోనే లేరు ఆయన. ఇవాళ జాయిన్ అవుతున్నారంట నిశాంత్. కానీ ఆయన అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఆయనకి డెఫినెట్గా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వరు. ఏదో మంత్రి పదవి ఇవ్వచ్చు, కానీ ముఖ్యమంత్రి పదవి అయితే ఇవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి పదవి అయితే అసలు ఇయ్యరు. సో డెఫినెట్గా నితీష్ కుమార్ గారి ఒక ఏం చెప్తారు పొలిటికల్ కెరియర్ అయితే ఇక్కడి నుంచి ఫినిష్ అయిపోయింది. రాజ్యసభకి వెళ్తారు, బహుశా మినిస్టర్ కూడా అనుకుంటా ఆయన, ఎందుకంటే ఆయన ఇండికేషన్ ఇవ్వలేదు. కానీ నిన్న మీరు పేపర్లో చూసుంటారు, ఫోటో టీవీలో కూడా చూసుంటారు, అమిత్ షా గారు పక్కన కూర్చున్నారు. అమిత్ షా గారు పక్కన కూర్చొని నామినేషన్ ఫైల్ చేస్తున్నారు నితీష్ కుమార్ గారు. సో కొంతమంది టెలివిజన్ యాంకర్స్ నా ద్వారా అడిగారు, ఏంటంటే సాయి గారు, సురేష్ గారు ఇట్లా కూర్చున్నారు, పక్కన కూర్చున్నారు అమిత్ షా గారు అంటే, నేను చెప్పాను నితీష్ కుమార్ పారిపోతాడేమో అని భయం ఉంటుందేమో అక్కడి నుంచి ఫైల్ చేసే ముందు, దానికోసం పక్కన కూర్చొని నామినేషన్ ఫైల్ చేయించారని చెప్పి నేను కొంచెం లైట్ హార్టెడ్గా చెప్పారనమాట. కానీ అమిత్ షా గారు ఎందుకు వచ్చారంటే చాలా క్లియర్ సాయి గారు. ఒకటి, బీహార్లో నెక్స్ట్ ఆబోయే బీజేపీ ముఖ్యమంత్రి, ఎందుకంటే ఫస్ట్ టైం మీకు గుర్తుంటుంది బీజేపీకి ఎప్పుడు బీహార్లో ఒక స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ లేరు. ఒక టైంలో మనం అందరు తెలిసిన సుశీల్ కుమార్ మోదీ వాజ్ ఓన్లీ ఫేస్ అనమాట బీజేపీ. కానీ ఆయన పోయిన తర్వాత బీజేపీకి ఎవరు లేరు అక్కడ. కానీ బీజేపీకి అదొక ప్రాబ్లం కాదు. నితిన్ నబీన్ని మీరు బీజేపీ ప్రెసిడెంట్ చేయగలిగితే, లేకుంటే ఎక్కడ లేని పేర్లు 3 పేర్లు తీసుకొచ్చి రాజస్థాన్ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, లేకుంటే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి చేయగలిగితే మీరు ఎవరినైనా పికప్ చేసుకోవచ్చు బీజేపీ వైపుని. ఢిల్లీలో కూడా అంతే కదా, రేఖా గుప్తా. అంటే మీరు కాడర్గా పనిచేసి పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీకు ఒక రివార్డ్ లాగా, మీకు ఒక ఏం చెప్తారు, తీసుకోండి మీకు ప్రైజ్ ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చేటట్టు ఉంటుంది సాయి గారు. సో న్యాచురల్లీ ఆ క్యాండిడేట్ సెలక్షన్ కోసం వచ్చారు. 5 పేర్లు మనం చూస్తున్నాం. ఇది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ట్రంప్ ఇరాన్లో చెప్పేటట్లు అయిపోయిందన్నమాట. సెలెక్ట్ చేసే ముందు నేనే డిసైడ్ చేస్తాను ఎవరు ఉంటారు లీడర్ ఇరాన్లో అని చెప్పేసి, ఇక్కడ కూడా అంతే సంగతి.
ముఖ్యమంత్రి ఎవరు ఉంటారనేది డిసైడ్ చేసేది అమిత్ షా గారు డిసైడ్ చేస్తారు, ఆఫ్ కోర్స్ ఇన్ కన్సల్టేషన్ విత్ ప్రధానమంత్రి. కానీ బీజేపీ స్ట్రాటజీ చాలా క్లియర్ సాయి గారు, నా అంచనా ప్రకారం. నితీష్ కుమార్ గారు ఇప్పుడున్న గొడవ, వాళ్ళు కొంతమంది సూసైడ్ చేస్తారు, అది చేస్తారు, ధర్నాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ వారం లోపల మర్చిపోతారు ఇదంతా. బీజేపీ తేజస్వి యాదవ్ ఒక మాట చెప్పారు, మహారాష్ట్ర తీసుకొచ్చారు బీహార్లో. నేను దాన్ని కొంచెం కరెక్ట్ చేయాలనుకుంటున్నాను. బీజేపీ మహారాష్ట్ర కాదు తీసుకొచ్చింది, బీజేపీ కర్ణాటక తీసుకొచ్చారు బీహార్లో. అది ఎందుకంటే కర్ణాటకలో మీకు గుర్తుంటుంది, ఒక టైంలో జేడీఎస్ అండ్ కాంగ్రెస్ ఉండే సాయి గారు, బీజేపీకి అంత ప్రసక్తి లేకుండా ఆ టైంలో. స్లోలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బీజేపీ ఏం చేశారంటే, ఆ మాండ్యా పార్టీ అంటాం మనం యూజువలీ, దేవగౌడ అండ్ కుమారస్వామి, దేవగౌడ గారు ప్రధానమంత్రి కూడా అయ్యారు, అంత పవర్ఫుల్ ఉండేవాళ్ళు ఆ ఏరియా, వాళ్ళ ఏరియా, దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కూడా. కానీ ఒకసారి వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది, ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, తర్వాత యడ్యూరప్ప గారు లీడర్గా ఎదిగి వచ్చిన దాని తర్వాత బీజేపీ కూడా అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు. కానీ ఎప్పుడు కుమారస్వామిని నమ్మలేము, ఇవాళ ఇక్కడ ఉంటారు, రేపు అక్కడ ఉంటారు, సేమ్ నితీష్ కుమార్ యాటిట్యూడ్ అన్నమాట. ఇప్పుడు ఏం చేశారు బీజేపీ లాస్ట్ ఒక 5 సంవత్సరాలు, ఈవెన్ దో వాళ్ళు పవర్లో లేనప్పుడు కూడా స్లోలీ కుమారస్వామిని కంప్లీట్గా ఫినిష్ చేసేసారు పొలిటికలీ. ఆయన యూనియన్ క్యాబినెట్లు తీసుకొని నాన్నగారిని, దేవగౌడ గారిని రాజ్యసభకు పంపించి బీజేపీ ఫినిష్ చేసేసారు జేడీఎస్ని. ఇప్పుడు జేడీఎస్ కర్ణాటకలో ఉందంటే ఉందంటే అది చెప్పొచ్చు, కానీ పొలిటికలీ దే ఆర్ డెడ్ అక్కడ. మొన్ననే ఐ థింక్ కుమారస్వామికి ఈ మాట క్లియర్గా తెలిసిపోయింది. ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, నేను ఒంటరిగా మా పార్టీ పోటీ చేస్తారు నెక్స్ట్ ఎలక్షన్ అని చెప్పారు. కానీ నెక్స్ట్ ఎలక్షన్ దాకా పార్టీ ఉంటుందో లేదో అది కూడా తెలియదు జేడీఎస్. ఈ పరిస్థితిలో ఉన్నారు సాయి గారు. ఇట్లాంటి దాంట్లో ఉన్నప్పుడు బీహార్లో కూడా జేడీయూ అనే పార్టీ, ఒకటే ఆల్ఫాబెట్ డిఫరెన్స్ ఉంది కర్ణాటకతో, అక్కడ ఎస్ ఉంటే ఇక్కడ యూ ఉందన్నమాట. జేడీయూ అనే పార్టీ నెక్స్ట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ దాకా ఉంటుందో లేదో డౌట్ఫుల్ ఉంది సాయి గారు. బీజేపీ స్లోలీ వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళ వైపు తీసుకుంటారు, పార్టీని కూడా ఒక ఏం చెప్తారు, ఒక 20 ఎమ్మెల్యేలతోని ఉంచుకుంటారు. ఉందా అంటే ఉంది జేడీయూ అంతే, కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అంతా బీజేపీ వైపు వచ్చేస్తారు. మీరు లాస్ట్ ఎలక్షన్ చూస్తే సాయి గారు, రిజల్ట్ చూస్తే అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ స్ట్రైక్ రేట్ చాలా బాగుండే కంపేర్ టు జేడీయూ. కానీ మళ్ళీ నితీష్ కుమార్ గారికి ఉన్న రెస్పెక్ట్తోనే ఏమని చెప్పొచ్చు మనం, నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా ఉంచుకున్నారు. ఇప్పుడు బీజేపీ ఏమంటున్నారంటే, మా స్ట్రైక్ రేట్ ఇంత బాగున్నప్పుడు, ఈవెన్ మహారాష్ట్రలో కూడా అంతే సాయి గారు, షిండే పార్టీ కన్నా బీజేపీ స్ట్రైక్ రేట్ బాగుండే, కానీ తక్కువ సీట్లు తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే, మేము మా స్ట్రైక్ రేట్ ఇంత బాగుంటే మేము మా సీట్లు ఎందుకు వదుకోవాలి, మేము కూడా ఎక్కువ సీట్ల పోటీ చేసి ఎవరు సపోర్ట్ లేకుండా మేము గవర్నమెంట్ నడిపిస్తాం. ఇది మహారాష్ట్రలో జరిగింది సాయి గారు. మన కర్ణాటక నుంచి ఇప్పుడు మహారాష్ట్రకి మూవ్ అవుదాం. మహారాష్ట్ర షిండే ఫస్ట్ టైం శివసేన స్ప్లిట్ చేసినప్పుడు బీజేపీ స్ట్రాటజీ ఉండే, స్ప్లిట్ చేశారు. ఇప్పుడు చూడండి జేడీయూలు కూడా అదే జరుగుతుంది, ఇప్పుడు కాదు, ఒక సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత జేడీయూని స్ప్లిట్ చేస్తారు బీజేపీ. లేకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేదాకా, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ బీజేపీ వైపు వచ్చేస్తారు, బీజేపీ టికెట్ ఇస్తారని. సో శివసేన స్ప్లిట్ అయినప్పుడు ఏం చేశారు, షిండేని ముఖ్యమంత్రి చేశారు, ఏక్నాథ్ షిండే గారిని. ఎస్, చేయాల్సింది ఆ టైంలో. కానీ వాళ్ళ పెద్ద ఆబ్జెక్టివ్ ఏముండే అంటే, శివసేనని స్ప్లిట్ చేయాలి, ఉద్ధవ్ ఠాకరేని ఎక్కడ ఉన్నా అక్కడ కూర్చోబెట్టాలని చెప్పి. స్ప్లిట్ చేసిన తర్వాత షిండే గారి ముఖ్యమంత్రి అయ్యారు. దేవేందర్ ఫడ్నవీస్ సీనియర్గా ఉండి కూడా ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. చాలామంది అప్పుడు అడిగారు, మీరింత సీనియర్గా ఉన్న మనిషి, మీరేంటి ఇట్లా ఉప ముఖ్యమంత్రి ఉండడం, ఈయన అసలు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎక్కడి నుంచి చిన్న లీడర్గా వచ్చి మీరు సడన్గా ముఖ్యమంత్రి కూర్చుంటే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు. చాలామంది బీజేపీ మహారాష్ట్ర లీడర్స్లో కానీ ఎమ్మెల్యేలో ఇది ఒక పెద్ద ప్రశ్న ఉండే సాయి గారు. అప్పుడు కూడా బీజేపీ లీడర్షిప్ ఏం చెప్పారంటే, సెంట్రల్ లీడర్షిప్ ఆగండి, ఒక ఎలక్షన్ దాకా ఆగండి, దాని తర్వాత మనం గేమ్ ఆడదాం అని చెప్పారు. ఈసారి ఎలక్షన్లో వాళ్ళు షిండే వాళ్ళ పార్టీని మనం చూసుంటాం, సీట్లు ఎక్కువ కేటాయించారు. ఎక్కువ అంటే బీజేపీ కన్నా ఎక్కువ కాదు, కానీ వాళ్ళు ప్రపోర్షన్ ఆఫ్ విన్నింగ్ కన్నా ఎక్కువ కేటాయించారు. అదొక పెద్ద తప్పు. అది స్ట్రైక్ రేట్ చాలా తక్కువ ఉండే షిండే వాళ్ళ, ఏక్నాథ్ షిండే వాళ్ళ పార్టీ. బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. అండ్ ఈసారి హిస్టరీ చేంజ్ అయింది. డెఫినెట్గా దేవేంద్ర ఫడ్నవీస్ గారిని ముఖ్యమంత్రి చేశారు. అప్పుడు కూడా మీకు గుర్తుంటుంది సాయి గారు, పెద్ద పాలిటిక్స్ ఆడారు ఏక్నాథ్ షిండే. మాకు 2.5 years మేము, 2.5 years మీరు అని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. కానీ అమిత్ షా గారు అది కంప్లీట్లీ రిజెక్ట్ చేసి పడేశారు, కాదు నడవద్దని చెప్పేసి. దాని తర్వాత మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్కి వచ్చినప్పుడు మీకు గుర్తుంటుంది, బీజేపీ చాలా చోట్లలో పింప్రి చించ్వాడ్, పూణే, నవీ ముంబై,
చాలా చోట్ల బీజేపీ ఒంటరిగా పోటీ చేశారు. షిండే వద్దు మాకు, ఆ పార్టీ వద్దు మాకు అని చెప్పారు. వాళ్ళు కూడా కొన్ని ప్లేస్లో వెళ్ళి ఉద్ధవ్ ఠాక్రేతోని, కొన్ని ప్లేస్లో కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు షిండే. తర్వాత బిరహన్ ముంబై మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అక్కడ బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ లేదు. అప్పుడు మళ్ళీ షిండే మళ్ళీ పెట్టారు, గేమ్లు ఆడారు. ఏంటి, మాకు మేయర్ పదవి కావాలి. బీజేపీ చెప్పి సారీ, మీకు మేయర్ పదవి రాదు, వీఆర్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ, మా మేయర్ ఉంటారు. కొన్ని రోజులు నేను వాకౌట్ చేస్తాను, నేను అటువైపు వెళ్ళిపోతానంటే ఓకే అని చెప్పారు. ఓకే, మీరు వెళ్ళండి కావాలండి. కానీ షిండేని చూడండి సాయి గారు, రెలిగేట్ చేసి ఇప్పుడు ఒక చిన్న ప్లేయర్గా కుమారస్వామి వర్షన్ 2గా చేసుకొస్తున్నారు. నితీష్ కుమార్ గారిని ఆ పొజిషన్కి తీసుకురాకూడదని బీజేపీకి ఒక విషయం. ఎందుకంటే బాగుండదు, ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్. మీరు కుమారస్వామితోనో లేకుంటే షిండేతోనో కంపేర్ చేయలేరు. ఆయన ఉన్న తప్పులు ఆయనకు ఉన్నాయి, ఈ పార్టీలు మార్చడం, అదంతా అలయన్స్ మార్చడం. కానీ ఎండ్ ఆఫ్ ద డే 20 సంవత్సరాలు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రిని మీరు రెస్పెక్ట్తో ట్రీట్ చేయాలి సాయి గారు. అదే బీజేపీ చేశారు కూడా. మీకు గుర్తుంటుంది, నవీన్ పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు. ఆయన కూడా చాలా లాంగ్ టెన్యూర్ ఉండే. కానీ సాయి గారు ఇప్పుడు నవీన్ పట్నాయక్ని ఎవరైనా అడుగుతున్నారా సాయి గారు? ఎవరు అడగట్లేదు. ఆయన కూడా సేమ్ ప్రాబ్లం ఉండే. ఏంటి, ఈ హ్యాడ్ హెల్త్ ఇష్యూ. ఆ హెల్త్ ఇష్యూతోనే ఆయన డెఫినెట్గా ఆయన క్యాంపెయిన్ కూడా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఆయన మోస్ట్లీ ట్రీట్మెంట్లో ఉన్నారని చెప్తున్నారు. ఒక పిక్చర్ చూసాను, ఆయన ఎయిర్పోర్ట్లో నడుచుకుంటూ వెళ్తుంది. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఆయన. సో నితీష్ కుమార్ గారు కూడా ఇప్పుడు బీహార్ పాలిటిక్స్ నుంచి కంప్లీట్గా అస్తమైపోతారు, కంప్లీట్గా డిసపియర్ అయిపోతారు. బీహార్ పరిస్థితి ఏంటి, బీహార్లో పాలిటిక్స్ ఏం జరుగుతుంది, ఇక్కడి నుంచి ఐ థింక్ అమిత్ షా గారు టోటల్ ఇన్ఛార్జ్ అయిపోతారు బీహార్ది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.